ఉద్యోగుల తొలగింపులు, లే ఆఫ్స్ పొద్దుందాకా ఈ మామూలుగా కార్మిక సంఘాల అంటే శ్రామికుడు అంటే శరీరంతో పనిచేసేటటువంటి వాడు. వాళ్ళకిచ్చేది వేతనం. అలాగే ఉద్యోగి అంటే బుర్రతో పనిచేసేటటువంటి వాళ్ళు. వాళ్ళకిచ్చేది జీతం. ఇదే తేడా శాలరీకి, వేజెస్‌కి ఉన్నటువంటిది. కార్మికుడికి చట్టాలున్నాయి. ఉద్యోగికి చట్టాలు లేవు. అవి కూడా ఉంటాయి. ఏంటంటే ఉద్యోగం తీసేటప్పుడు ఓ నెల ముందు జీతం ఇస్తే సరిపోతుంది. అదే కార్మికుడి జోలికొస్తే సంఘాలన్నీ రోడ్డెక్కుతాయి. పని చేయనియ్యరు, అడ్డుకుంటారు, రచ్చ నడుస్తుంది. చివరికి మళ్ళీ పెట్టుకోవడమో ఏదో ఒకటి, లేకపోతే సాంతం కంపెనీ మూసేసుకోవడం అన్నా చేయాలి. బట్ ఉద్యోగికి వచ్చేటప్పటికి మరీ దౌర్భాగ్యం ఏంటంటే లక్షల రూపాయల జీతాలు తీసుకునేటటువంటి కార్పొరేట్ సంస్థల్లో ఉన్నటువంటి వాడు రేపు ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. హెచ్ఆర్ దయ, యాజమాన్యం దయ సాధారణంగా ఓ 25,000 నుంచి 50, 30, 40, 50, 70, 100 ఎట్ట వెళ్తారు, లక్ష దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన దగ్గర నుండి వీడి మెడ మీద కత్తి ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ లేపేసేది పెద్ద ఉద్యోగులు. వాళ్ళ మాటకి పనిచేసి పెట్టే వాళ్ళని ఉంచుతారు, మిగతా వాళ్ళందరినీ లేపేస్తారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి. పాపం అప్పటిదాకా దర్జాగా బతుకుతున్నాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. పోనీ వేరే కంపెనీలో ఉంటే ఓకే, లేకపోతే అన్ని లే ఆఫ్స్ టైం అయితే ఎట్లాగా. ఇప్పుడు అలాంటి పరిస్థితే. ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ ఇదే బాటలో ప్రయాణిస్తుంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి ఏకంగా 26,000 మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు. 26,000 మంది. ఇప్పుడు వాళ్ళేమంతా వైజాగ్లో ఏదో పెడుతున్నట్టున్నారు, తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పి.